ఓం నమో వెంకటేశాయ. రామం రాజశిఖామణిం రఘుపతిం దేవారిదర్పాపహం లోకానాం హితకారిణం గుణనిధిం కారుణ్యపుణ్యోదయం ముక్తా విద్రుమరత్నశోభితతనుం సౌందర్యహస్తాంబుజం కౌసల్యాతనయం భజామి సతతం శ్రీజానకీనాయకం. సమస్త లోకములకు శ్రేయస్సును చేకూర్చువాడు, మణిమయాలంకృతమైనటువంటి శరీరము గలవాడు, కౌసల్య తనయుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 307వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఏలవయ్య లోకమెల్ల ఇట్టే అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. లోకమెల్ల ఇట్టె రాముదీవెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే నీలవరణ హనుమంతా నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే ఇట్టె రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష
ఇట్టె రాము దీవెనచే సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామ రాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 35 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామ సాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యా కేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్
సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచత్రింశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతో నిర్దూయ సహసా శిరో నిశ్వస్య చాసకృత్ పాణౌ పాణిం వినిష్పిష్య దంతాన్ కటకటాప్య చ లోచనే కోపసంరక్తే వర్ణం పూర్వోచితం జగత్ కోపాభిభూతః సహసా సంతాపమశుభం గతః. రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరుతూ ఉంటే దశరథ మహారాజు ఎంతగా బాధపడుతున్నా, మిగతా సవతులందరూ కూడా ఎంతగా బాధపడుతున్నప్పటికీ, అందరూ విలపిస్తున్నా కైకేయి మనస్సు మాత్రము కరగడం లేదు. రాముడు మాట్లాడినటువంటి మాటలకు, రాముడు మాట్లాడినటువంటి ధర్మ తత్పరతకు, ఆయన యొక్క ధర్మపరమైనటువంటి ఆ వాక్యములకు, తండ్రి మీద రాముడికి ఉన్నటువంటి గౌరవానికి, మరి అది చూచినటువంటి దశరథ మహారాజు ఇంత గొప్ప కుమారుణ్ణా నేను వదులుకోవలసి వస్తున్నది, ఇటువంటి వాడిని వనవాసానికి పంపిస్తున్నాను అని కలత చెందినటువంటి వాడై రాముణ్ణి గట్టిగా కౌగిలించుకుని ఆయన మూర్ఛపోయాడు. అది చూచినటువంటి సుమంత్రుల వారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొల్లుమని విలపిస్తూ రోధించసాగారు. సుమంత్రుల వారైతే జరుగుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని, దశరథుడికి పట్టినటువంటి అటువంటి స్థితిని చూచి ఆయన భరించలేకపోయాడు. ఒక్కసారి సుమంత్రుల వారు కూడా మూర్ఛపోయారు. మూర్ఛపోయి మూర్ఛ నుండి తేరుకుని దీనంతటికీ కారణమైనటువంటి ఆ కైకేయిని తీవ్రంగా నిందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే సుమంత్రుల వారు సారథి అయినప్పటికీ కూడా దశరథునితోటి ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. పైగా ఆయన మంత్రి కూడాను, మంత్రి శ్రేయోభిలాషి, ఆత్మీయుడు, సారథి, అన్ని రకాలుగా సేవలందించేవాడు. అందుకనే సుమంత్రుడు కైకేయీదేవిని నిందిస్తూ, ఆ నిందించడం కూడా పట్టరానంత కోపం వచ్చేసిందన్నమాట. సహజంగా కోపం వచ్చినప్పుడు అంటే మనలో ఎంత శక్తి అయితే ఉండాలో, ఎంత శక్తినైతే మన శరీరం భరిస్తుందో అంతవరకు అంత శక్తి మాత్రమే ఉన్నప్పుడు మనం సామాన్యంగానే ఉంటాం. కానీ అంతకు మించినటువంటి శక్తి కనుక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ శక్తిని ఏదో విధంగా వినియోగించకపోతే శరీరం ఒప్పుకోదు. ఉదాహరణకి మదించినటువంటి ఏనుగులు కానివ్వండి, లేకపోతే ఈ మహిషములు, వృషభములు, ఎద్దులు కానీ ఏమైనా వాటిలో ఉండే ఆ బలాన్ని, ఆ తీటను కానీ ఆ బలాన్ని తీర్చుకోవడానికి కొమ్ములతోటి నిష్కారణంగా ఏ చెట్టు లేకపోతే ఎత్తుగా ఉన్నటువంటి మట్టి గుట్టనో కొమ్ములతో పొడిచి కాసేపు వాటి యొక్క బలాన్ని, ఆ తీటను తీర్చుకుంటాయి. అంటే ఏమిటి? ఉండవలసిన దానికంటే అమితమైనటువంటి శక్తి వచ్చినప్పుడు ఆ శక్తిని తీర్చుకోవడానికి ఆ శరీరం శక్తిని భరించలేక ఏదో ఒకటి సామాన్యమైన దానికంటే విశేషంగా ఏదో ఒకటి చేస్తుంది. మరి ఇక్కడ సుమంత్రుల వారు సామాన్యంగా లేరు, విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. ఎంత కోపంతో ఉన్నారు? శిరస్సుని మాటమాటికి శిరస్సుని ఊపుతూ ఉన్నారు. శిరస్సుని కదుల్చుతూ పాణిం నిష్పిష్య, ఒక చేతిలో రెండో చేతిని వేసి గట్టిగా పీడనం చేస్తున్నారు. గట్టిగా పట్టుకుని ఆ చేతిని ఆ విధంగా పీడిస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? కలుగుతున్నటువంటి దుఃఖాన్ని, వస్తున్నటువంటి ఆ కోపాన్ని ఆపుకోవటం చాలా కష్టంగా ఉన్నది. అందుకనే శిరస్సు ఊపుతున్నారు, చేతులు గట్టిగా నొక్కేస్తున్నాడు ఆయన. ఆ విధంగా ఆయన చేతులని ఆయన గట్టిగా పట్టుకుని, అదేవిధంగా పళ్ళు పటపటా కొరుకుతూ ఉన్నాడు. అలా పటపటా కొరుకుతూ కైకేయితోటి మాట్లాడటం ప్రారంభించాడు. మరి కన్నులు, ఆయన యొక్క రక్త ప్రసరణ అంత వేగంగా ఉన్నది. ఎంత వేగంగా ఉన్నదంటే కన్నులు ఎర్రగా రక్తంతో తడిసినట్లుగా ఉన్నాయి కళ్ళు. అలాగే
పూర్వం ఏదైతే ఆ సాత్వికత, సాధువుగా ఉండే ఆ తేజస్సు ఏవైతే ఉన్నాయో సుమంత్రుల వారిలో ఇప్పుడు అవేమీ కనబడటం లేదు. రౌద్రంగా గోచరిస్తూ ఉన్నాడు. పూర్వం ఉన్నటువంటి సానుకూలమైనటువంటి శక్తి అంతా కూడా ఇప్పుడు ప్రతికూలమైనటువంటి శక్తిలాగా గోచరిస్తున్నది. దేహము యొక్క కాంతి కూడా మారిపోయినది. గౌరవర్ణంతో చక్కగా ఉండే ఆయన ఇప్పుడు ఎర్రటి రక్తవర్ణంతో మారిపోయాడు. అంటే ఆయన రక్తం ఉడికిపోతుందంటుంటారు కదా కోపంతో. దానితోటి శరీరం అంతా కూడా అంత వేగంగా రక్త ప్రసరణ జరగడంతో ఆయన కూడా ముఖము శరీరము ఎర్రబడింది. కన్నులు అయితే మరింత ఎర్రగా ఉన్నాయి. ఆ కోపాన్ని భరించలేక ఒక చేతిని వేసుకుని గట్టిగా ఆ చేతులను నొక్కుతున్నాడు. అలా పీడించేస్తున్నాడు చేతులను, తల ఊపుతున్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. మరి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడు మరి యజమానురాలిని ఒక మాట అనవచ్చా? యజమాని యొక్క అనుమతి లేకుండా యజమానురాలిని అంటే మరి అది శిక్షకు పాత్రుడవుతాడు కదా. అంటే దానికి కూడా తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు, దశరథస్య మనస్సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సహ కంపయన్నివ కైకేయ్య హృదయం వాక్షరైష్యతైః. దశరథుని యొక్క మనస్సు తెలిసినవాడు కావుననే దశరథునికి కైకేయి మీద ఏమాత్రము ఇప్పుడు ఈ సందర్భంలో ఆదరం అనేది లేదు. కానీ దశరథుడు ఆయనేమీ అనలేక ఉండిపోయాడు. దశరథుడు అనలేక ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కావున ఆయన మనస్సు ఎరిగినటువంటి సుమంత్రుల వారు తానే మాట్లాడుతూ ఉన్నాడు. అదే చెబుతున్నారు, దశరథస్య మనస్సమీక్షమాణ. దశరథుని యొక్క మనస్సు తెలుసుకున్నటువంటి వాడు, ఆయన మనస్సులో ఉండే ఆలోచనలు, దశరథుడు మాట్లాడదలిచినటువంటి మాటలు కూడా తెలిసినవాడు అవటం వల్ల శితై వాక్షరై పదునైనటువంటి తన వాక్యములు అనే తన మాటలు అనే బాణములతోటి కైకేయ్యా హృదయం కంపయన్నివా, కైకేయి యొక్క హృదయాన్ని కలచివేసే విధంగా, ఆమె యొక్క మనస్సు కరిగే విధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతే కదా, ఏదైనా హృదయాన్ని మార్చాలి అంటే ఏదైనా ఒక సంఘటన జరగాలి, లేకపోతే గొప్ప మాట ఏదైనా వినాలి. మార్చగలిగేది మాట, సంఘటన, పరిస్థితులు ఆమెను మార్చలేకపోతున్నాయి. ఆ సంఘటన వీళ్ళందరూ బాధపడుతూ విలపిస్తూ ఉన్నప్పటికీ కూడా కైకేయిలో ఏమాత్రము మార్పు రావటం లేదు. మరి ఇంకా ఇప్పుడు మాట ద్వారా అంటే ఏమిటి? నిశితమైనటువంటి మాటలతోటి, హృదయానికి గుచ్చుకునేటటువంటి మాటలతోటే ఆమెను మార్చాలి అన్నారు. మరి చూడండి, సామదాన భేద దండోపాయములు అని చెప్పి క్రమశిక్షణను సాధించడం కోసం ఈ విధమైన ఈ క్రమశిక్షణ ఉపాయాలను ఉపయోగిస్తుంటారు కదా. సామ అంటే మంచిని బోధించడం, ఇలా చేస్తే మంచి జరుగుతుంది, ఈ విధంగా చేయాలి నాయన అని చెప్పడం సామ. దానము అంటే నువ్వు ఇది గనక చేసినట్లయితే నేను ఇది ఇస్తాను, నువ్వు గనక ఈరోజు పాఠం చెప్పావంటే నీకు ఏదైనా లడ్డు ఇస్తాను అని చెప్పి ఈ విధంగా ఏదైనా ఒకటి ఇచ్చి లేకపోతే ఇస్తాను అని చెప్పి ఎదుటివారిలో క్రమశిక్షణ సాధించడం, కార్యాన్ని సాధించడం. ఇక భేదము అంటే కనుక తాను చెప్పినది చేస్తే ఏ విధంగా ఉంటాడు, చెప్పినది చెయ్యకపోతే ఏ విధంగా ఉంటాడు. పెద్దవాడు తిడుతూ ఉంటారు కదా, ఒరే చదువుకుంటే బాగుపడతావు, లేకపోతే వాడిలాగా నువ్వు కూడా నీ జీవితం కూడా పాడైపోతుంది అని చెప్పి పాడైపోయిన వాడిని చూపించి, చదువుకున్న వాడిని ఇంకోటిని చూపించి, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి భేదాన్ని చూపించి నువ్వు ఇలా బాగుపడాలి నాయన అని అంటారు. మరొక విశేషం కూడా ఇక్కడ చెబుతారు. ఇక్కడ భేదం అనే దానికి ఎవరితో అయితే చెడు సహవాసాలు చేస్తున్నాడో వాడి నుండి ఇతరుని వేరు చేయటం కూడా భేదము అని అంటారు. ఆ విధంగా కూడా అతనిలో మార్పులు తీసుకురావచ్చని. ఈ విధంగా మంచి మాటలతో మాట వినకపోయినా మంచి మాటలతో ముందు చెప్పాలి, ఆ తర్వాత ఏదైనా ఇచ్చి దీనివల్ల ప్రయోజనాన్ని చూపించి మార్చాలి. లేకపోతే భేదాన్ని చూపించి ఇలా అయిపోతావు లేకపోతే అని భేదాన్ని చూపించి మార్పు తీసుకురావాలి. ఈ మూడింటి వల్ల కుదరకపోతే నాలుగవది దండోపాయం, దండించి వారిలో క్రమశిక్షణ తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి అని అన్నారు. మరి ఇక్కడ
కౌసల్యాదేవి కానీ వీళ్ళందరూ విలపిస్తున్నప్పటికీ ఆ పరిస్థితులను చూసినప్పటికీ కైకేయిలో మార్పు ఏమీ రాలేదు. దశరథుడు బ్రతిమిలాడినా మార్పు రాలేదు, లేకపోతే నష్టములు చూపించినా ప్రయోజనములు చూపించినా వేటికి మార్పు రాలేదు. ఇంకా ఇప్పుడు దండోపాయము అని అంటే దండించడం కాదు కానీ వాగ్రూపంలోనే దండన అన్నమాట. అంటే తిట్ల ద్వారా దండించినట్టుగా వాగ్రూపంలోనే దండించి ఆమెలో ఏమైనా మార్పు వస్తుందేమో అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు సుమంత్రుల వారు. అందుకనే దశరథుని యొక్క మనస్సు తెలుసుకున్నటువంటి వాడు కావున వాడి అయినటువంటి సూటి అయినటువంటి వాక్షరై మాటలు అనే బాణములతోటే హృదయం కంపయన్నివ కైకేయి యొక్క మనస్సు కదిలే విధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ వాక్యవజ్రైరనుపమై నిర్భిందన్నివ చాశుభై కైకేయ్యా సర్వమర్మాణి సుమంత్ర ప్రత్యభాషత. అనుపమై, ఇంతకుముందు ఎప్పుడూ కూడా సుమంత్రుల వారు మాట్లాడినటువంటి మాటలు కాదు ఇవి. ఎవరితోటైనా సాత్వికంగానే మాట్లాడేవారు. అదేవిధంగా ఇంత సూటిపోటిగా అంటే ఏమిటి, గుచ్చుకునే విధంగా హృదయాన్ని ఛేదించే విధంగా మాట్లాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకని ఇక్కడ అనుపమై సాటి లేనటువంటి మాటలతోటి, అశుభై తీవ్రమైన అశుభకరమైనటువంటి మాటలతోటి, ఇంకా ఆశుగై అనే పాఠం కూడా ఇక్కడ మనకు ఉన్నదన్నమాట. శుభై ఆశుగై అని ఇక్కడ అశుభై అని ఆశుగై అని రెండు పాఠములు ఉన్నాయి. అశుభై అంటే తీవ్రమైనటువంటి మంగళకరము కానిటువంటి మాటలు అని, ఆశుగై అంటే వేగముగా మాట్లాడుతున్నటువంటి మాటలు అని. అంటే ఆలోచన లేకుండా ఎదుటివారికి పూర్తిగా మనసులోకి దిగాలి అన్నట్లుగా మాట్లాడటం అన్నమాట. ఆశుగై వేగంగా వెళ్ళే బాణములలాగా మాట్లాడుతున్నటువంటి మాటలు. వాక్యవజ్రై వజ్రముల వలె ఉన్నాయట. ఎలాగా వాక్యములు మాటలోనే వజ్రములతోటి కైకేయ్యా సర్వ మర్మాణి నిర్భిందన్ ఇవ ప్రత్యభాషత. కైకేయి యొక్క హృదయంలో గుచ్చుకునే విధంగా, ఆమెకు అన్ని విషయాలు గుర్తొచ్చి ఆమె తల దించుకునే విధంగా మాట్లాడాలి అని చెప్పి. సహజంగా ఎవరైనా సాధారణంగా మాట వినకపోతే వారు పూర్వం చేసినటువంటి తప్పులను గుర్తు చేస్తూనో, లేకపోతే వారిలో ఉన్నటువంటి లోపాలను గుర్తు చేస్తూనో, వారి యొక్క బంధువులకు సంబంధించినటువంటి ఏమైనా లోపాలు కానీ తేడాలు ఉంటే వాటిని గుర్తు చేస్తూనో వారిని తగ్గించి మాట్లాడి వారిలో ఏమైనా మార్పు తీసుకురావడానికి, లేకపోతే వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది సహజంగా అన్ని చుట్ల మనం చూసేదే. అంటే ఏమిటి, సాక్షాత్తుగా చెప్పినటువంటి మాటలు వినకపోతే ఈ విధంగా నిందించి వారిని దారిలో పెట్టడం అన్నమాట. అలాగా ఇక్కడ సర్వమర్మాణి నిర్భిందన్నివా, ఆమె యొక్క రహస్యములన్నింటినీ కూడా ఛేదించే విధంగా, ఆమెలో ఉండే లోపములు బయటపెట్టే విధంగా, ఆమె యొక్క క్రూర స్వభావాన్ని వెళ్ళిబుచ్చే విధంగా, అంటే అందరికీ ప్రకాశంగా తెలిసే విధంగా నిర్భిందన్నివా భేదిస్తూ వాటన్నిటినీ కూడా బహిర్గతం చేస్తూ ప్రత్యభాషత. ఈ సుమంత్రుల వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడనమాట. మరి సుమంత్రుడు కోపంతో ఊగిపోతూ తల ఊపుతూ చేతిని గట్టిగా పీడిస్తూ కంపించిపోతూ కైకేయి యొక్క హృదయంలో గుచ్చుకునే విధంగా మాటలు అనే వజ్రముల వంటి బాణములతోటి ఆమె హృదయాన్ని ఛేదించే విధంగాను, ఆమెలో ఉన్నటువంటి లోపములు రహస్యములన్నీ కూడా బహిర్గతమయ్యే విధంగాను, ఆమె స్వభావాన్ని వెల్లడించే విధంగా సుమంత్రుల వారు మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతూ యస్యాస్తవ పతిస్త్యక్తః రాజా దశరథ స్వయం భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ నహ్యకార్యతమం కించిత్ తవ దేవీహ విద్యతే. ఇక్కడ యస్యాహ అని మొదలుపెట్టి దేవి కైకేయీ దేవి అని మొదలుపెట్టాడు. సర్వస్య జగతః, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా, ఈ భూమండలంలో ఉన్నటువంటి అందరికీ కూడా స్థావరస్య జంగమస్య చ, స్థావరమైనటువంటి అంటే కదలకుండా ఉండేటటువంటి సకల సంపదలకు,
అదేవిధంగా కదిలేటటువంటి సకల ప్రాణులకి కూడా, అందరికీ కూడా భర్త, ప్రభువు అయినటువంటి వాడు, అధికారి అయినటువంటి వాడు, చక్రవర్తి అయినటువంటి స్వయంపతి అయినటువంటి వాడు స్వయంగా నీకు భర్త. నిన్ను ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి వాడు నిన్ను ఎంతో ముద్దుగా చూసుకుంటూ నీకే ప్రాధాన్యం ఇచ్చినటువంటి స్వయంపతి, నిన్ను పెళ్ళాడినటువంటి నీ పతి రాజా దశరథ మహారాజు, దశరథ మహారాజు. యస్యాహ తవ త్యక్తః తస్యాహ ఇహ అకార్యతమం కించిత్ నహి విద్యతే. అటువంటి నీ చేత, అంటే ఎవరిని ఇష్టపడి ఆయన వివాహం ఆడాడో అటువంటి నువ్వే ఆయనను విడిచిపెట్టేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని లెక్క చేయకుండా ఎలా పోయినా పర్వాలేదు, ప్రాణానికి ఇబ్బంది కలిగినా పర్వాలేదు అన్నట్లుగా ఆ దశరథ మహారాజును లెక్క చేయకుండా ఇంత తృణీకారంగా, అని తృణీకారము అంటే గడ్డి పరకను చూచినట్లు చూస్తున్నావు అంటే, ఆయన అభిప్రాయాన్ని గౌరవించడం లేదు అంటే, ఇహలోకే అకార్యతమం నహి విద్యతే, ఈ లోకంలో ఇంతకు మించినటువంటి అకార్యము అకృత్యము అనేది ఏదీ ఉండదు అని అన్నారు. ఎందుకు అంటే తమకు ద్రోహం చేసేవాళ్ళను, తమను నిందించేవాళ్లను, తమను ప్రేమించినటువంటి వాళ్ళను వారి విషయంలో వ్యతిరేకంగా ఉండడము, వ్యతిరేకంగా మాట్లాడటము, వ్యతిరేకమైనటువంటి కార్యములను చేయటం అనేది ప్రతీకారంగా ఉంటుంది. అది కానీ తమను ప్రేమించే వారిని, తమకు అనుకూలంగా ఉండేటటువంటి వారిని, తమ మాట వినేటటువంటి వారిని బాధ పెట్టడము, వారి ప్రాణములు పిండే విధంగా గయ్యాళితనం చూపించడము అనేది అది ఈ లోకంలో ఎక్కడా కూడా చూడలేదు. ఇటువంటి అధర్మం అనేది ఈ లోకంలో ఎక్కడా కూడా ఉండదమ్మా. నీ మాట వినేవాడు, నీ స్వయంగా నీ భర్త, నిన్ను ఇష్టపడినటువంటి వాడు, అందరికంటే కూడా నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి నీ భర్తనే నీవు వదిలేద్దాము అని చెప్పి అనుకుంటున్నావు అంటే వదిలేద్దాము అంటే ఆయన ప్రాణములు పోయే పరిస్థితికి వస్తున్నాడు, అయినప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావు అంటే ఇహ అకార్యతం కించిత్ నైవిద్యతే. ఇంతకంటే దారుణము, ఇంతకంటే అకృత్యం అనేది ఇంకోటేది కూడా ఉండదు అని చెప్పి అంటున్నాడు. అని పతిఘ్రీం త్వామహం మన్యే కులఘ్రీమపి చాంతతః యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలం మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః అని అంటూ ఇక్కడ చూడండి. పతిఘ్రీం త్వామహం మన్యే కులఘ్రీమివ చాంతతః అని అన్నాడు. ఈ పని చేయటం ద్వారా నీవు పతిని చంపినటువంటి పాపాన్ని పొందుతావు. చంపినటువంటి పాపం అంటే కైకేయి ఏమైనా ఒక కత్తి పట్టుకుని దశరథ మహారాజుని డొక్కల్లో పొడి చేసిందా? లేదు కదా. అని అంటే ఇక్కడ ఉద్దేశ్యము సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని చెప్పి అన్నారు. ఒక్కసారి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వాడు, ఒక్కసారి కీర్తి తెచ్చుకున్నటువంటి వాడు అపకీర్తిని కనుక పొందాడు అంటే అది మరణము కంటే కూడా దారుణమైనటువంటిది. పైగా హత్య చేస్తే ప్రాణములు మాత్రమే పోతాయి. కానీ ఇక్కడ కైకేయి చేసినటువంటి పని వల్ల దశరథుని యొక్క ప్రాణములు పోవటం లేదు, నిలబట్టం లేదు, మరణవేదన అనుభవిస్తున్నట్లుగా ఉన్నది దశరథుని యొక్క స్థితి. అది చాలా అసఖ్య, దాన్ని అది భరించలేనటువంటిది. కావున పతిఘ్రీం, నువ్వు పతిని హత్య చేసినటువంటి దానివి, పతిని చంపుకు తింటున్నటువంటి దానివి నీవు. త్వామహం, ఇంకా ఏమిటి, అంతతః చివరికి నువ్వు కులఘ్రీం, ఆ వంశానికే కళంకం తెచ్చినటువంటి దానివి, వంశాన్ని నాశనం చేసినటువంటి దానివి అవుతావు. అంతే కదా. మరి ఆ ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు ఈ విధంగా తన కుమారుణ్ణి అన్యాయంగా వనవాసానికి పంపించి కైకేయి యొక్క మాటను విని తన ముద్దుల భార్య మాటను పాటించి కామంతో రాముణ్ణి అడవికి పంపించాడు అనే పేరు తెచ్చుకున్నా, లేకపోతే నీ వల్ల ఆ రాముడికి దూరమైనటువంటి దశరథుడు దివంగతుడైనప్పటికీ కూడా ఎంత గొప్ప వంశం అండి అది, అంత గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడు ఈ విధంగా దారుణమైనటువంటి ఇటువంటి మరణాన్ని పొందాడే అని చెప్పి అందరూ కూడా అనుకుంటే ఆ వంశానికి
కళంకం అనేది ఏర్పడుతుంది. అది ఎవరి వల్ల? నీ వల్లే కలుగుతుంది. కావున త్వాం పతిఘ్రీం, నీవు భర్తను చంపినటువంటి దాని అవుతావు. అంతేకాదు చివరికి ఆ భర్తను నీవు పొట్టన పెట్టుకోవడం ద్వారా, నాశనం చేయటం ద్వారా ఆ వంశానికే కళంకాన్ని తెచ్చి కులఘ్రీం ఇవ, వంశాన్ని నశింపజేసేదానిగా అహం మన్యే, నేను అనుకుంటున్నాను. నువ్వు పతిఘ్నివి, కులఘ్నివి అంటే పతిని హత్య చేసేటటువంటి దానివి, ఈ కులాన్ని, నా వంశాన్ని నాశనం చేసేటటువంటి దానివి అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తున్నదమ్మా. అంతేకాదు నేను ఇలా మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? యత్ మహేంద్రమివ అజయ్యం. ఎందుకు అంటే మహేంద్రుడు వంటి వాడు నీ భర్త. అంతటి భర్తను అనుసరించాల్సింది పోయి అంతటి భర్తను నాశనం చేయటం ఏదైతే ఉందో ఇది మరి హత్య కంటే కూడా దారుణమైనది కదా. అందుకని మహేంద్రమివ అజయ్యం అచలం ఇవ దుష్ప్రకంప్యం. మహేంద్రునిలాగా ఆయన ఎవరి చేత కూడా ఓడించబడనటువంటి వాడు, ఎవరికి కూడా తలొగ్గనటువంటి వాడు, ఎప్పుడూ కూడా ధైర్యాన్ని వీడనటువంటి వాడు. అటువంటి దశరథ మహారాజుని ఏ స్థితికి తీసుకొచ్చావు నీవు? అంతేకాదు అచలమివ దుష్ప్రకంపం, మేరు పర్వతం లాంటి వాడు, పర్వతంలాగా కదలనటువంటి వాడు అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ పర్వతంతో పోల్చడంతో నపాద పోన్మూలన శక్తిరంహ శిలోచ్చయే మూర్ఛతి మారుతస్య అని అంటారు. సహజంగా గాలి అనేది చెట్లని, ఎంతో పెద్ద పెద్ద చెట్లని, వాటిని కూడా వేళ్లతో పాటు పెకడించి వేయగలుగుతుంది, కానీ పర్వతాన్ని గాలి కదల్చలేదు. అదేవిధంగా ఎంత దుఃఖం వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, రాక్షసులు వచ్చినా, ఎంతమంది ఎదురు నిలబడినప్పటికీ కూడా మరొకరినెవరినైనా సరే భయపెట్టగలరేమో కానీ దశరథుణ్ణి మాత్రము రాక్షసులు కానీ మానవులు కానీ ఎవరైనా సరే ఎదురు నిలబడి కానీ పోరాడి దశరథుణ్ణి ఎవరు కూడా ఓడించలేరు. అదేవిధంగా దశరథుని యొక్క ధైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు. అటువంటి దశరథున్నే ఈ విధంగా దీనమైనటువంటి స్థితికి నీవు తీసుకువచ్చావు అంటే అంత గొప్ప భర్తకు భార్యమైనటువంటి నీవు, ఉన్నతంగా గౌరవంగా జీవించవలసినటువంటి నీవు కూర్చున్నటువంటి ఆధారభూతమైనటువంటి చెట్టుని నరుక్కున్నట్లుగా ఉత్తముడైనటువంటి భర్తను దీనమైనటువంటి స్థితికి, ప్రాణములు పోయేటటువంటి స్థితికి నీవు తీసుకువచ్చావు అంటే మరి నీవు పతిఘ్నివి, కులఘ్నివి, భర్తను చంపేదానివి, వంశాన్ని నాశనం చేసేదానివి కాక ఇంకెవరు అవుతావు అని అంటూ అచలమ్యవ దుష్ప్రకంప్యం మహోదధిం అక్షోభ్యం, చెలింపరానటువంటి, క్షోభించనటువంటి సముద్రములాగా గంభీరమైనటువంటి ఆ దశరథ మహారాజుని ఇప్పుడు నీవు క్షోభించే విధంగా, అల్లకల్లోలమయ్యే విధంగా చేశావు. దేనికి చెలించనటువంటివి, ఎన్ని తనలో పడినప్పటికీ కూడా గ్రహించగలిగేటటువంటి వాడైన సముద్రుడు తట్టుకోలేక అల్లకల్లోలమైతే ఎంత దారుణంగా ఉంటుందో, అన్నింటినీ భరించగలిగినటువంటి వాడైన గంభీరంగా ఉండేటటువంటి దశరథ మహారాజు నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల మాత్రము ఈ విధంగా క్షోభించిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, దీనమైనటువంటి స్థితికి వచ్చాడు. మరి నువ్వు చేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి పనుల వల్ల నీవు పతిఘ్నివి, కులనాశనాన్ని అంటే వంశాన్ని నశింపజేసేదానివి నీవు, ఈ విషయంలో సందేహమేమీ లేదు అని చెప్పి అంటున్నాడు. అంటూ మరి ఇటువంటి వాడినా నువ్వు అవమానపరిచేది, ఇటువంటి వాడినా నీవు ప్రాణములు తీసేది అంటూ మామమంస్థా దశరథం భర్తారంబరదం పతిం భర్తురిచ్ఛాహి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే. వెంటనే కైకేయి ఒక మాట చెప్పవచ్చు, ఇదంతా కూడా నేను నా కుమారుడి కోసం చేస్తున్నానండి, నా కొడుకు కోసం నేను చేస్తున్నాను. ఒక కొడుకు కోసం తల్లి ఏదైనా చెయ్యొచ్చు, నేను చేసే తప్పే ఉంది, నేను స్వార్థం కోసం కాదు, నా కొడుకు కోసం నేను చేస్తున్నప్పుడు నా పుత్రుడి కోసం చేసే పనిలో తప్పేముంది అని చెప్పి కైకేయి అడగవచ్చు. మరి దానికే సమాధానం చెప్పేస్తున్నాడు సుమంత్రుల వారు. ఏమని? భర్తారం వరదం పతిం దశరథం, నీకు భర్త అయినటువంటి వాడు, నిన్ను వివాహం చేసుకున్నటువంటి నీ భర్త వరదం, పోనీ ఏమైనా నీ కోరికలు తీర్చనటువంటి వాడా, నువ్వు ఏది అడిగితే అది, ఆడింది ఆట పాడింది పాటగా నీ కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు.
అటువంటి పతి అయిన దశరథుణ్ణి మా అవమంస్థా, దయచేసి అవమానించకమ్మా, దయచేసి దీనమైనటువంటి స్థితికి దశరథుడిని తీసుకురావద్దమ్మా, దయచేసి ఆ దశరథుని యొక్క ప్రాణములను హరించవద్దు అని అంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు కొడుకు కోసం పుత్రుడి కోసం చేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నావు, కానీ నారీణాం స్త్రీలకు భర్తు ఇచ్చాహి, భర్త యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో ధర్మబద్ధమైనటువంటి భర్త యొక్క అభిప్రాయం, ఆ అభిప్రాయము ఆ ఇచ్ఛను అనుసరించి ఉండడమే పుత్రకోట్యా, కోటి మంది పుత్రుల కంటే కూడా, కోటి మంది పుత్రుల యొక్క అభిప్రాయాన్ని అనుసరించడం కంటే కూడా ధర్మపరుడైనటువంటి భర్త యొక్క అభిప్రాయాన్ని అనుసరించడమే విశిష్యతే, విశేషమైనటువంటి ధర్మము, నిజమైనటువంటి ధర్మము అదే. అంతేగాని ఇదంతా కూడా నా పుత్రుడి కోసం నేను చేస్తున్నాను, ఒక తల్లిగా ఇది నా బాధ్యత, నా కొడుకు కోసం నేను చేస్తే తప్పే ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎందుకు అంటే ధర్మపరుడైనటువంటి భర్త యొక్క మాట వినడమే కోటి మంది పుత్రుల యొక్క కోరికలు తీర్చడం కంటే కూడా గొప్పది. కావున భార్యకు, స్త్రీకి ధర్మపరుడైనటువంటి భర్త మాట వినడం అనేది కర్తవ్యము, అందులో ఎటువంటి మార్పు కూడా ఎటువంటి సందేహము అవసరం లేదు అంటున్నాడు. అందుకనే పుత్రకోట్యా విశిష్యతే, కోటి మంది పుత్రుల కంటే కూడా ధర్మపరుడైనటువంటి ఆ భర్త మాట వినడమే స్త్రీలకు నిజమైనటువంటి ధర్మము, అదే శాశ్వతమైనటువంటి ధర్మము. కావున ఈ విషయం తెలుసుకోవమ్మా. నీ భర్త ఏమైనా వ్యసనపరుడా? కాదే. నీకేమైనా నీ కోరికలు తీర్చడం లేదా? తీరుస్తున్నాడే. కావున వరదం, నీవు ఏదడిగితే అది ఇచ్చేటటువంటి భర్తను, ఆయనకు అనుకూలంగా ఉండాలి కదా. బంగారు బాతు ఉన్నది అంటే బంగారు బాతు కదా, అందరికీ తెలిసిందే కదా. అది బంగారు గుట్లేదో పెడుతున్నది అంటే వాటిని గ్రహించాలి తప్ప ఆ బాతును చంపి ఏదో చేద్దాము అనుకుంటే అదేమవుతుంది? ద్రోహం అవుతుంది కదా. అలాగే నీ కోరికలు ఏది అడిగితే అది తీర్చేటటువంటి దశరథుని ద్వారా ధర్మపరమైనటువంటివి, ఆయనను ఇబ్బంది పెట్టనటువంటి కోరికలు ఎన్నైనా సరే కోరి నువ్వు తీర్చుకోవచ్చు. దేనికైనా సరే ఆయన సిద్ధమే. కానీ ఆయనకే, దశరథునికే ద్రోహం చేసే విధంగా, అతని ప్రాణములు పోయే విధంగా నువ్వు చేయటం మాత్రము అది ద్రోహం అవుతుంది, అధర్మం అవుతుంది. కావున ఈ విషయాన్ని ఇప్పటికైనా నీవు తెలుసుకో. భర్తను అనుసరించడమే నీ కర్తవ్యము. కోటి మంది పుత్రుల నీవు ఒక కుమారుడి కోసం పాటుపడుతున్నాను అంటున్నావు. ఒక్క కుమారుడి కోసం కాదు, కోటి మంది కుమారుల కంటే కూడా ధర్మపరుడైనటువంటి ఒక భర్త మాట వినడమే కర్తవ్యము అని, అది ధర్మము అని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే అంటారు, ఎవరికి ఏది ఎక్కువ, దేనిని ముఖ్యంగా ప్రధానంగా భావించాలనే విషయాన్ని చెబుతూ, అగ్నిర్గురు ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురు పతిరేకో గురుస్త్రీణాం సర్వస్యాఖ్యాతో గురు అని చెబుతూ, ద్విజాతుల కంటే బ్రాహ్మణులకు అగ్ని గురు, అగ్ని ఉత్తమమైనటువంటి గురువు, గౌరవనీయుడైనటువంటి వాడు. ఎందుకు అంటే చేసేటటువంటి దైవకర్మలన్నీ కూడా అగ్ని సంబంధంగా ఉంటాయి. కావున దేవతా ప్రీతి, దేవతలను తృప్తిపరిచేది అగ్ని ద్వారానే. కావున ద్విజాతులకు అంటే ఏమిటి? బ్రాహ్మణోత్తములకు, పండితులకు, వీరందరికీ కూడా అగ్ని గురువుగా చెప్పారు. వర్ణానాం బ్రాహ్మణో గురువు, అందరికీ కూడా ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తాడో వారు గురువు అని చెప్పి అన్నారు, పెద్దలు అన్నారు, శ్రేష్టమైనటువంటి వారు అని. పతిరేకో గురు స్త్రీణాం, స్త్రీలకు అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, అందరికంటే కూడా గౌరవించదగినటువంటి వాడు, అందరికంటే కూడా మాట వినదగినటువంటి వాడు. అంటే ఏమిటి? ఎవరి మాట వినాలి అంటే చెబుతున్నాడు, పతి ఏకః భర్తే, స్త్రీలకు ధర్మపరుడైనటువంటి భర్త మాట వినడమే స్త్రీలకు ధర్మము అని అన్నాడు. ఈ విధంగా చెప్పారు. కావున మరి నువ్వు కుమారుడి కోసం ఇలా చేస్తున్నాను అని చెప్పటం సబబు కాదు. కోటి మంది కుమారుల కంటే కూడా ధర్మపరుడైనటువంటి, నీ కోరికలను తీర్చేవాడైనటువంటి దశరథుని యొక్క మాట వినడమే, ఆయనకు అనుగుణంగా ఉండడమే, అనుసరించి ఉండడమే నీ ధర్మము. ఇప్పటికైనా సరే ఆ ధర్మాన్ని గ్రహించవమ్మా కైకేయి. లేకపోతే నీవు భర్తను వధించినటువంటి దానివి, ఆ వంశాన్ని నాశనం చేసినటువంటి దానివి అవుతావు. కావున ఇప్పటికైనా మార్పు తెచ్చుకో అని చెప్పి
సుమంత్రుల వారు కైకేయీ దేవికి చెబుతున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మనః మనః సమీక్షమాణశ్చ సమీక్షమాణశ్చ సూతః సూతః దశరథస్య సహ దశరథస్య సహ కంపయన్నివ కంపయన్నివ కైకేయ్యాః కైకేయ్యాః హృదయం హృదయం వాక్షరైశ్రితైః వాక్షరైశ్రితైః వాక్యవజ్రైః వాక్యవజ్రైః అనుపమైః అనుపమైః నిర్భిందన్ నిర్భిందన్ ఇవ చాశుభైః ఇవ చాశుభైః కైకేయ్యాః కైకేయ్యాః సర్వమర్మాణి సర్వమర్మాణి సుమంత్రః సుమంత్రః ప్రత్యభాషత ప్రత్యభాషత యస్యాస్తవ యస్యాస్తవ పతిస్త్యక్తః పతిష్యక్తః రాజా రాజా దశరథ స్వయం దశరథ స్వయం భర్తా సర్వస్య భర్తా సర్వస్య జగతః జగతః స్థావరస్య స్థావరస్య చరస్య చ చరస్య చ నహ్యకార్యతమం నహ్యకార్యతమం కించిత్ కించిత్ తవ దేవీః తవ దేవీః విద్యతే విద్యతే పతిఘ్నీం త్వాం పతిఘ్నీం త్వా అహం మన్యే అహం మన్యే కులఘ్నీం కులఘ్నీం అపి చాంతతః అపి చాంతతః యన్మహేంద్రం యన్మహేంద్రం ఇవాజయ్యం ఇవాజయ్యం దుష్ప్రకంప్యం దుష్ప్రకంప్యం ఇవాచలం ఇవాచలం మహోదధిం మహోదధిం ఇవాక్షోభ్యం ఇవాక్షోభ్యం సంతాపయసి సంతాపయసి కర్మభిః కర్మభిః మావమంస్థాః మావమంస్థాః దశరథం దశరథం భర్తారం భర్తారం వరదంపతిం వరదంపతిం భర్తురిచ్ఛాహి భర్తురిచ్ఛాహి నారీణాం నారీణాం పుత్రకోట్యా పుత్రకోట్యా విశిష్యతే విశిష్యతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచత్రింశే సర్గే పంచత్రింశే సర్గే షట్శ్లోకాః శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు
నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యాం సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.